ఈ వీడియోలో గో వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 25 to 28 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాలోని మెయిన్ లీడ్ అయిన ఒక అబ్బాయి బోల్ట్ గుమ్మెడే. తను ఒక టాలెంటెడ్ యంగ్ స్ప్రింటర్ అనమాట. అదే మంచి రన్నర్. తను ఒక మంచి స్కూల్లో స్కాలర్షిప్ అయితే సాధించడం జరుగుద్ది. అక్కడి నుంచి నేషనల్స్లో ఎలానో మంచి అథ్లెట్ అన్న పేరు సంపాదించుకోవాలని తను ఒక అంబిషన్ అయితే పెట్టుకుంటాడు. దాని తర్వాత ఏం జరిగింది, తన అంబిషన్ నెరవేర్చుకున్నాడా లేదా, అండ్ ఆ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత తను పడిన ప్రాబ్లమ్స్ ఏంటి, వీటన్నిటి చుట్టూరు నడిచే స్టోరీయే గో వెబ్ సిరీస్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపు ఎల్లుండు ఓటీటీ నుంచి అయితే కంటెంట్ రాదు భయ్య. మ్యాక్సిమం 1-2 వీడియోస్ వస్తాయేమో, అది కూడా చెప్పలేము. ఎందుకంటే రేపు థియేట్రికల్ రిలీజెస్ ఉన్నాయి, ఎల్లుండు కూడా థియేట్రికల్ రిలీజెస్ ఉన్నాయి. సో వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరుగుద్ది. దాని తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా ఓటీటీ కంటెంట్ అయితే రివ్యూస్ పెడతాను. ఓకే, ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే బిలో యావరేజ్ అనిపించింది భయ్య. ఎప్పటి నుంచో చూస్తున్న రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాస్ అదే టైప్ ఫార్మాట్ని అయితే తీసుకున్నారు. కొత్తగా ఏమనిపించలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే నరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ అయితే చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్తా. సిరీస్ మొత్తం కూడా మంచి ఎఫెక్టివ్గా అయితే ఆ యంగ్ అథ్లెట్స్ పడే ప్రాబ్లమ్స్ కానీ పర్సనల్ ఛాలెంజెస్ కానీ వీటిని రెండింటిని బ్యాలెన్స్ చేసి చాలా బాగా చూపిస్తారు. ఆ స్టోరీ టెల్లింగ్లో నరేషన్ పరంగా చాలా బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి భయ్య. మంచి అథెంటిక్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటాయి. బోల్ట్ క్యారెక్టర్ చేసిన అబ్బాయి పర్ఫార్మెన్స్ కానీ, ఫిజికల్ ఎజిలిటీ కానీ, అండ్ ఎమోషనల్ డెప్త్ కానీ, వీటన్నిటి పరంగా అయితే ఆ క్యారెక్టర్ చాలా బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ సినిమాటోగ్రఫీ వైజ్ కానీ, విజువల్లీ కానీ, అండ్ ఆ స్ప్రింటింగ్ సీక్వెన్సెస్ కానీ, ఇవన్నీ కూడా మంచి అడ్రినలిన్ రష్ అయితే ఇస్తాయి. చాలా బాగుంటుంది ఆ కాంపిటీషన్ పరంగా. ఇదంతా కూడా క్రిస్పీ రన్ టైం అని చెప్పాలి. 6 ఎపిసోడ్స్ ఉన్నప్పటికీ కూడా రన్ టైం చాలా తక్కువ ఉంటుంది. జస్ట్ 30 మినిట్స్ లోపే ఉంటాయి ఎవ్రీ ఎపిసోడ్ కూడా. సో అందువల్ల చాలా త్వరగా అయిపోయిన సిరీస్ అనేది ఎక్కువ బోర్ కొట్టలేదు నాకు. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రెడిక్టబుల్ ప్లాట్ ఎలిమెంట్స్ భయ్య. స్టార్ట్ అండ్ మొత్తం సిరీస్ అంతా కూడా ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. వాళ్ళు తీసుకున్న స్టోరీ ఆర్క్స్ కానీ, అండ్ కామన్ స్పోర్ట్స్ డ్రామా ట్రూప్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా ప్రెడిక్టబుల్గా ఉంటాయి. అంత ఇంట్రెస్టింగ్గా కొత్తగా అయితే అనిపించవు. నాకు అది బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది. స్పోర్ట్స్ డ్రామాస్ అన్నవి చాలా కాలం నుంచి చూస్తూనే ఉన్నాం. సో కొత్తగా తీస్తేనే వర్కౌట్ అవుద్ది. ఇక్కడైతే అది ట్రై చేయలేదు అసలు. అండ్ పేసింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఫ్యూ ఎపిసోడ్స్ రన్ టైం తక్కువ ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ అన్వాంటెడ్ డ్రామా ఉంటుంది భయ్య. అదంతా కూడా కొంచెం మీకు బోర్ కొట్టే అవకాశం అయితే ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ సిరీస్ ఓవరాల్ గా చెప్పాలంటే బిలో యావరేజ్ అనిపించింది. కొత్తగా ఏమైనా చూద్దామంటే మాత్రం కొత్తగా అయితే ఏముండదు. ఒక నార్మల్ రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా చూస్తాను మోటివేషన్ కోసం అనుకుంటే మీరు చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు. అండ్ ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ అయ్యా. చూద్దాం అనుకుంటే ఇండివిజువల్గా చూడండి. ఓకే, మీకు కనుక రివ్యూస్తే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్. బాయ్.